ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్. నేను అక్యుపంక్చర్ అండ్ ఫంక్షనల్ రీహాబిలిటేషన్ మెడిసిన్ స్పెషలిస్ట్ని. సో ఈరోజు మీకు అవగాహన కలిగించబోయే టాపిక్ వచ్చేసి అవస్క్యులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ జాయింట్, అంటే ఏవియన్ నెక్రోసిస్, తుంటి భాగం సంబంధించిన ఏవియన్ నెక్రోసిస్కి ఆపరేషన్స్ లేకుండా, అనవసరమైన మెడిసిన్స్ లేకుండా ఇలాంటి వైద్యం అందుబాటులో ఉంది. అండ్ వాటి సక్సెస్ రేట్ ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి. అండ్ కొంత కేస్ స్టడీస్ కూడా లాస్ట్కి మీ ముందు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో పూర్తి అవగాహన కోసం పూర్తి వీడియో చూడాల్సిందిగా మీ అందరికీ కోరుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అవస్క్యులర్ నెక్రోసిస్ అంటే ఏంటి? సో ఏంటి నెక్రోసిస్ అంటే? నెక్రోసిస్ అంటే ఆ ఎముక భాగం సంబంధించిన టిష్యూస్, సెల్స్ చనిపోవడం. నెక్రోసిస్ అంటే సెల్ అన్నీ కూడా డెత్ అవ్వడం, సెల్ డెత్ అవ్వడం. సో ఈ నెక్రోసిస్ అంటే అవస్క్యులర్ నెక్రోసిస్ అక్కర్స్ వెన్ బోన్ టిష్యూ డై, అంటే బోన్ టిష్యూస్ చనిపోతాయి. సో ల్యాక్ ఆఫ్ బ్లడ్ సప్లై ఎందుకు అవుతుంది? అక్కడ రక్త ప్రసరణ, దానికి కావాల్సిన పోషకాలు సరిగా అందక చనిపోతూ ఉన్నాయి. సో బ్రేక్స్ ఇంటూ బోన్ అండ్ ఈవెన్చువలీ కాజ్ బోన్ టు కొలాప్స్. సో అలా స్టేజెస్ పెరిగిపోయి ఎముక పూర్తిగా నల్లబడిపోతుంది. అండ్ పూర్తిగా అక్కడ ఉన్న టిష్యూస్ చనిపోయి బోన్ అనేది మనకి ఇలా డీజనరేట్ అయిపోయి ఎముకలు పూర్తిగా కొలాప్స్ అయిపోయి విరిగిపోతుంది అనమాట. సో అలా అవస్క్యులర్ నెక్రోసిస్ అనేది అవుతుంది. మనము కొంచెం డీప్గా వెళ్దాం, కాజెస్ ఇవన్నీ ఏంటనేది తెలుసుకుందాం. సో ఏంటి కాజ్ ఏంటి? ఎందుకు ఇలా ఎముక ఎందుకు చనిపోతూ ఉంది, సెల్స్ ఎందుకు చనిపోతున్నాయి? మనం చూసుకుంటే మెకానికల్ డిస్రప్షన్, అంటే ఏదో యాక్సిడెంట్ అయ్యి మనకు ఎముక ఇరిగిపోయి ఎముక బ్లాక్ అయిపోవడము, రక్త ప్రవాహం అనేది తగ్గిపోవడము అనేది చెప్పొచ్చు. లేదా ఆల్కహాలిజము, లేదా హెవీగా టాక్సిక్ ఎలిమెంట్స్ మన బాడీలో వెళ్ళి ఆ టాక్సిక్ ఇన్ఫ్లమేషన్స్ వల్ల మన బాడీ డ్యామేజ్ అవ్వడము, లేదా స్టెరాయిడ్స్. మనం చూసుకుంటే ఇప్పుడున్న అవస్క్యులర్ నెక్రోసిస్ వచ్చే పేషెంట్స్లో దాదాపు 70 to 80% పేషెంట్స్ ఏదో కారణం, కోవిడ్ టైంలోనో లేదా రకరకాల ఆరోగ్య రీత్యా వాళ్ళు స్టెరాయిడ్స్ వాడుకొని ఆ స్టెరాయిడ్స్ వల్ల ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ రావడము, హెవీగా ఇన్ఫ్లమేషన్స్ పెరిగిపోవడం వల్ల కూడా మనకి డ్యామేజెస్ అవుతూ ఉన్నాయి ఏవియన్ క్రాసిస్. లేదా పోస్ట్ ట్రామా ఏదైనా ఇంజరీస్ అవ్వడము, లేదా థ్రాంబస్ అనుకోని కారణాల వల్ల మనకి బ్లడ్ క్లాట్ అవ్వడము, లేదా హైపర్ టెన్షన్ పేషెంట్స్లో కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇవి రకరకాల కారణాలు. సో మనం చూసుకుంటే మేజర్ కారణము మన బాడీలో ఇన్ఫ్లమేషన్ అంటే మన డైట్, మన లైఫ్ స్టైల్, మన స్ట్రెస్, మన ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల మన బాడీలో రకరకాల ఇన్ఫెక్షన్స్ రావడము, లేదా మన గట్ హెల్త్ అంతా డిస్టర్బ్ అయిపోవడము, మన అవయవాల పనితీరులో డిస్టర్బెన్సెస్ రావడము, లేదా ఇమ్యూన్ సిస్టంలో డిస్టర్బెన్సెస్ రావడం. అంటే ఫంక్షనల్గా మన బాడీలో డిస్టర్బెన్సెస్ రావడం వల్ల ఫంక్షనల్గా డ్యామేజెస్ అవుతుంది, ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఒక రకమైన డ్రై హీట్, డ్యాంప్ హీట్, అది ఎక్కడ గురైనా శరీరంలో ఏ భాగంలో అయినా, అది మన తుంటిలో అయినా కూడా దానివల్ల మన బాడీ డ్యామేజ్ అవుతుంది. సో మేజర్ కాజ్ మనం ఇదని చెప్పొచ్చు. సో స్టేజెస్ చూసుకుంటే ఇది మనం ఫస్ట్ స్టేజ్, ఏదో చాలా మోడరేట్ డ్యామేజ్, పెయిన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కూడా. సో సెకండ్ స్టేజ్లో కొంచెం పార్షియల్గా ఎముక పాడైపోవడము, దానివల్ల మనకి కొంచెం పెయిన్స్, హెవీ స్ట్రెయిన్ అవ్వగానే పెయిన్స్ అవ్వడము. తర్వాత థర్డ్ స్టేజ్లో చూసుకుంటే కొంతవరకు బ్రేక్ అయిపోవడము, దాని బాల్ అనేది కొంతవరకు చిప్ అయిపోవడం చేస్తున్నాం. సో ఫోర్త్ స్టేజ్కి వచ్చేసరికి హెవీగా చిప్ అవ్వడం, ఫిఫ్త్ స్టేజ్లో కొలాప్స్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలా ఒక్కొక్క స్టేజ్ అనేది మనం నెక్రోసిస్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో చూసుకుంటే ఇలాంటి వైద్యం ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్లో, మోడర్న్ మెడిసిన్లో అందుబాటులో ఉంది. సో చూసుకుంటే మనం ఈ ఎర్లీ స్టేజెస్లో మనకి ట్రీట్మెంట్ సజెస్ట్ చేయడం జరుగుతుంది, కోర్ డీకంప్రెషన్ ట్రీట్మెంట్. సో మన ఎముక లోపట ఇక్కడ నుంచి డ్రిల్ చేసేసి దీనికి రక్త ప్రవాహాన్ని పెంచే ప్రయత్నం చేయడము. సో ఆల్రెడీ ఎముక బాగా బలహీనంగా ఉంది, డ్యామేజ్ అయిపోయి ఉంది, కాబట్టి ఈ డ్రిల్ చేయడం వల్ల ఎముక తొందరగా కొలాప్స్ అవ్వడానికి ఇది దోహదపడుతూ ఉంది. సో ఈ ట్రీట్మెంట్ చేసిన వెంటనే పేషెంట్ హెల్త్ ఇంకా తొందరగా పాడైపోవడం వల్ల వాళ్ళు ఇమీడియట్గా సర్జరీకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితికి వస్తుంది. సో కంప్లీట్గా ఎముకని మొత్తము మెకానికల్గా మనము మార్చేయడం జరుగుతుంది. సో లోపటి ఇన్ఫ్లమేషన్, కాజ్ ఆఫ్ డ్యామేజ్ అలాగే ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇంకో ఎముక కూడా పాడైపోవడము, దానివల్ల వెనుపూస పాడైపోవడం, ఇతర జాయింట్స్ కూడా పాడైపోవడం. ఇది ఒక్క ఆపరేషన్తోని ఎప్పటికీ పని అవ్వదు, ఎందుకంటే మల్టిపుల్ జాయింట్స్ మనం ఇలాగే ఆపరేట్ చేయాలి. అండ్ ఆపరేట్ చేసిన జాయింట్ కూడా 3 years to 10 years లోపే మళ్ళీ దాని లైఫ్ అయిపోయి మళ్ళీ జాయింట్ రీప్లేస్మెంట్ చేయడము. అండ్ రీప్లేస్మెంట్ చేసినప్పుడు అది మేజర్ సర్జరీస్ అవుతాయి, సివియర్గా యాంటీబయాటిక్స్ వాడాలి. ఇక్కడ మనకి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ విపరీతంగా ఉంది, 3లో 2 ఇన్ఫెక్షన్స్తో చనిపోతూ ఉన్నారు. సో అన్ని రకాలుగా మన ఆరోగ్యం, ఆయుష్ ఎప్పుడు థ్రెట్లో ఉంటుంది ఈ రకమైన ట్రీట్మెంట్లో. సో ఈవెన్ అలోపతి డాక్టర్స్ కూడా
మనకి కొన్ని రకాల ట్రీట్మెంట్స్ చేయించుకోవాలని అంటే చాలామంది ఇప్పుడు అవుట్ ఆఫ్ బాక్స్ చెప్తా ఉన్నారు. సో పిఆర్పి ట్రీట్మెంట్ చేయించుకోండి, పిఆర్పి ఇంజెక్షన్స్ చేయించండి. పిఆర్పి అంటే ప్లాస్మా రిచ్ ప్రోటీన్, అంటే మీ రక్తంలో ప్లాస్మాని సెగ్రిగేట్ చేసేసి అవే ఇక్కడ ఇంజెక్ట్ చేయడం వల్ల కొంత మైల్డ్ ఇంప్రూవ్మెంట్, రీజనరేషన్ రావడము, టెంపరీగా మళ్ళీ డీజనరేట్ అయిపోవడము. సో చాలామంది పిఆర్పి చేయించుకొని కూడా మన దగ్గరికి రావడం జరిగింది. ఎందుకంటే పిఆర్పి చేయించుకున్నాక వాళ్ళకు 2-3 మంత్స్ బాగుంది సార్, మళ్ళీ తర్వాత అదే మొదటికి వచ్చింది. ఎందుకు? లోపల డ్యామేజ్ చేసే వ్యవస్థని మనం మార్చలేదు, ఓన్లీ రక్తాన్ని బయటికి తీసి దాన్ని ప్లాస్మా మాత్రం తీసి ఆడ ఇంజెక్ట్ చేయడం వల్ల టెంపరీ బెనిఫిట్స్ అయ్యాయి. ఆ టెంపరీ బెనిఫిట్స్ వల్ల టెంపరీగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. బట్ పేషెంట్ని సర్జరీని అవాయిడ్ చేయలేని పరిస్థితి క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడున్న అందుబాటులో ఉన్న వైద్య విధానాలు, సో ఎలాంటి వైద్యం మనకి బెటర్గా మనం భావించవచ్చు, చూడొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వైద్యానికి ఇంగ్లీష్ మెడిసిన్ అప్రోచ్కి డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకుందాము. సో ప్రతి డిసీజ్ మనం చూసుకుంటే 90% రోగాలు, దాంట్లో ఏవియన్ నెక్రోసిస్ కూడా మనం తీసుకుంటే డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇమ్యూనిటీ వల్ల మన బాడీలో గట్ హెల్త్ అనేది డిస్టర్బ్ అయిపోయి, లేదా టాక్సిసిటీ పెరిగిపోయి, టాక్సిక్ ఇన్ఫ్లమేషన్స్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, స్ట్రెస్ హార్మోన్స్, తర్వాత ల్యాక్ ఆఫ్ స్లీప్, రకరకాల కారణాల వల్ల మన బాడీలో టాక్సిక్ ఎన్వైర్న్మెంట్, ఫంక్షనల్ ఇంబ్యాలెన్సెస్ క్రియేట్ అయ్యి వాటి వల్ల ఫంక్షనల్గా డ్యామేజ్ అవుతూ ఉంది. మనం వాటిని, ఆ డ్యామేజ్ని డిసీజ్ అంటున్నాం. సో దాన్ని డ్యామేజ్ చేసే వ్యవస్థని మనం పరిగణనలో తీసుకోవట్లేదు. ఫంక్షనల్ మెడిసిన్ అంటే మన ట్రీట్మెంట్, కన్వెన్షనల్ మెడిసిన్ అంటే ఇంగ్లీష్ మెడిసిన్లో. సో ఇక్కడ మనం ఫస్ట్ హెల్త్ మీద ఫోకస్ చేస్తాం. అంటే ఇంకో స్టేజ్ పెరగకుండా మనం ఏం చేయాలి? మన డైట్, లైఫ్ స్టైల్లో మార్పులు చేయాలి, బాడీలో ఉన్న టాక్సిక్ ఎన్వైర్న్మెంట్ని మనం కంప్లీట్గా క్లియరప్ చేయాలి, ఇన్ఫ్లమేషన్ని కట్ డౌన్ చేసేసేయాలి, మళ్ళీ స్ట్రెంగ్త్, రీజనరేషన్ కావాల్సిన పోషకాలన్నీ అందించాలి. దానివల్ల హెల్త్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల డిసీజ్ అనేది ఇంకా ఆగిపోతుంది, పెరగదు. సో ప్రివెన్షన్ అనేది ఫస్ట్ థింగ్. అండ్ డిసీజ్ రివర్సల్కి మీ హెల్త్ని మ్యాక్సిమం ఇంప్రూవ్ చేయాలి. నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ద్వారా మీ హెల్త్ని ఎంత అయితే అంత రీజనరేట్ చేసుకొని మళ్ళీ నార్మల్ లైఫ్కి రీహాబిలిటేట్ చేయాలి. అక్కడైతే డిసీజ్ ప్రోగ్రెషన్, డిసీజ్ ఫోకస్డ్, అంటే స్టేజెస్ పెరుగుతూనే ఉంటుంది, లాస్ట్ స్టేజ్ దాకా కూడా వెళ్తుంది. సో పేషెంట్కి ప్రతి స్టేజ్లో సిమ్టమేటిక్గా సిమ్టమ్స్ని మాత్రమే సప్రెస్ చేయడానికి మాత్రమే ట్రీట్మెంట్స్ ఉంటాయి. అది లాస్ట్ స్టేజ్లో సర్జికల్ అయినా కానీ, ఇనిషియల్ స్టేజెస్లో జస్ట్ మనకి పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం కానీ. అదే ఇక్కడ హోలిస్టిక్ అప్రోచ్, ఇంగ్లీష్ మెడిసిన్ని కూడా మనం పరిగణనలో తీసుకుందాం, కానీ ప్రివెన్షన్ అండ్ క్యూర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాత్రమే సపోర్టివ్ ట్రీట్మెంట్గానే తీసుకుంటాము. వేరేస్ ఇక్కడైతే మెకానికల్గా ఓన్లీ సిమ్టమ్స్ని మేనేజ్ చేయాలి, సర్జికల్గా మేనేజ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి ప్రివెన్షన్, అక్కడ రియాక్టివ్, అంటే వచ్చేదాకా వెయిట్ చేయాలి, వచ్చాక మేనేజ్ చేయాలి. ఇక్కడ రాకుండా చూసుకోవాలి, వచ్చింది ఎంతైతే అంత బాగా చేసుకోవాలి. ఇక్కడ పేషెంట్కి ఎక్కువగా ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది, ఎక్కువ టైం తీసుకుంటాము. ఎందుకంటే మీ డైట్, మీ లైఫ్ స్టైల్లే మేజర్ కారణం కాబట్టి వాటిని సరిదిద్దకుండా మనము ఎలాంటి అనారోగ్యాన్ని జయించలేము. సో ఇక్కడ పేషెంట్కి ఎడ్యుకేట్ చేయడం అనేదే ఉండదు, ఎందుకంటే సిమ్టమ్స్ని మేనేజ్ చేయడమే కాబట్టి డిసెంపవర్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఉంటుంది, అక్కడ లిమిటెడ్ అప్రోచ్ ఉంటుంది. సో ఓవరాల్గా ఇక్కడ ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, అక్కడ ప్రాఫిట్ డ్రివెన్ ట్రీట్మెంట్సే ఎక్కువగా మనకు కనబడతాయి. సో ఫస్ట్ ప్రతి పేషెంట్కి ఫస్ట్ మేము చేయగలిగేది ఏంటంటే బాడీలో ఉన్న టాక్సిన్స్, టాక్సిక్ ఎన్వైర్న్మెంట్, హెల్త్ని కంప్లీట్గా రీస్టోర్ చేయడానికి, గట్ హెల్త్ రీస్టోర్ చేయాలి. బాడీలో డ్యామేజ్ చేసే ఎన్వైర్న్మెంట్ నుంచి రిపేర్ చేసే ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేయడమే ఫస్ట్ ప్రాథమిక చికిత్సగా మనం తీసుకుంటాము. తర్వాత రీజనరేటివ్ ట్రీట్మెంట్, బాడీకి కావాల్సిన కొలాజిన్, స్టెమ్ సెల్స్, కొత్త ఫ్రెష్ ఇమ్యూనిటీ బాడీలో డెవలప్ చేస్తూ, కావాల్సిన స్ట్రెంగ్త్, రీజనరేషన్ కావాల్సిన పోషకాలు ఇస్తూ మనం ఇక్కడ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ చేస్తాం. ఇప్పుడు హిప్ జాయింట్లో మనం చూసుకుంటే ఈ పాయింట్ని మనం అక్యుపంక్చర్ పాయింట్ చూసుకుంటే GB20 పాయింట్ అంటాము. సో ఈ పాయింట్లో వెంట్రుక మందం సూది, అంటే ఆల్మోస్ట్ వెంట్రుక మందం సూదిని, లాంగ్ నీడిల్ని మేము ఇన్సర్ట్ చేస్తాం. ఈ జాయింట్లో ఇన్సర్ట్ చేసేసి ఫస్ట్ పేషెంట్కి ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయం. ఫస్ట్ మీ శరీరంలో డ్యామేజ్ చేసే వ్యవస్థ తగ్గాక, రిపేర్ చేసే వ్యవస్థ ఏర్పడ్డాక ఆ బ్లడ్ని మనం హిప్ జాయింట్కి పంపించాలి. సో నీడిల్ని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాము 2 పోస్చర్స్లో, సుపైన్ పోస్చర్లు, ఈ పోస్చర్లో. సో అక్కడ ఆ పాయింట్లో నీడిల్ వేసేసి, లాంగ్ నీడిల్ వేసి దాన్ని టచ్ చేస్తాం. పేషెంట్కి ఎలాంటి పెయిన్, అనెస్థీషియా ఏమి ఇవ్వాల్సిన అవసరం ఉండదు, హెయిర్ లైన్ నీడిల్ కాబట్టి ఆల్మోస్ట్ పెయిన్లెస్. దాని త్రూ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్టిమ్యులేషన్స్ ఇవ్వడం వల్ల బ్లడ్ వెజల్స్ అక్కడ మళ్ళీ ఎక్స్పాండ్ అవ్వడం, నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ పెరగడము, ఎక్స్పాండ్ అయ్యి బ్లడ్ సప్లై అనేది మెల్లిగా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో ఆల్మోస్ట్ క్రానిక్ పేషెంట్స్ కూడా మా దగ్గర
హార్డ్లీ 2 monthsలోనే వాళ్ళకి రిజల్ట్స్ వస్తున్నాయి. అక్యూట్ కేసెస్కి అయితే 1 monthలోనే మనం ఫస్ట్ స్టేజ్ ఉన్న వాళ్ళకి లేదా సెకండ్ స్టేజ్ లోపు ఉన్న వాళ్ళకి ఒక 1 month 2 months మ్యాక్సిమం. థర్డ్ స్టేజ్ 4th స్టేజ్ వరకు కూడా మనము చేసాము. 4th స్టేజ్ పేషెంట్స్కి బాల్ ర్యాపిడ్ అయ్యి వాళ్ళ నడక లింఫింగ్, ఎందుకంటే వాళ్ళకి కొంతవరకు రప్చర్ అయిపోయి ఉంటుంది భాగం. సో ఫర్దర్ డ్యామేజ్, గుడ్డు పగిలిపోయింది, ఇంకా ఫర్దర్ పగలకుండా చూసుకోవాలి, ఫర్దర్ డ్యామేజ్ మనము అవ్వకుండా చూసుకుంటూ దాని స్ట్రెంగ్త్ లైఫ్ మనం పెంచాలి. సో మనం స్టిమ్యులేట్ చేయడం వల్ల, నీడిల్స్ పెట్టి ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలు స్టిమ్యులేషన్స్ ఇవ్వడం వల్ల అక్కడ బ్లడ్ వెజల్స్ అన్నీ మెల్లిమెల్లిగా ఎక్స్పాండ్ అయ్యి, లేదా ఒకవేళ బ్లడ్ వెజల్స్ సరిగా లేకపోయినా మళ్ళీ కొత్తగా బ్లడ్ వెజల్స్ డెవలప్ అవ్వడము లాంగ్ టర్మ్లో. సో పేషెంట్ హార్డ్లీ ఫస్ట్ మంత్ తీసుకున్న ప్రతి పేషెంట్ ఎక్స్ప్రెస్ చేసి ఏంటంటే 30 to 40% పెయిన్ తగ్గిపోయింది. సెకండ్ మంత్ చేశాక ఆల్మోస్ట్ 80-90% పెయిన్ తగ్గిపోయింది అంటారు. సో బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవ్వగానే పెయిన్లో చాలా డ్రాస్టిక్గా పెయిన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అండ్ పెయిన్ తగ్గిపోయాక కూడా పేషెంట్కి ఇంకా మెడికేటెడ్ ఆయిల్స్, హాట్ ప్యాక్స్ పెట్టుకోమని చెప్తాం. దానివల్ల ఆ బ్లడ్ వెజల్స్ మళ్ళీ ష్రింక్ అవ్వకుండా అలాగే ఎక్స్పాండ్గా ఉండేటట్టు రక్త ప్రసరణ ప్రవాహం అనేది ఫ్లో ఇంప్రూవ్ అయ్యడానికి 8 to 12 months పెట్టమని చెప్తాము. అండ్ మీ బాడీలో హెల్దీ ఎన్వైర్న్మెంట్ డెవలప్ చేసుకుంటూ దానికి కావాల్సిన పోషకాలు మీ రక్తంలోనే డెవలప్ చేసుకుంటూ స్టెమ్ సెల్స్ని కానీ, కొత్త ఇమ్యూనిటీని కానీ, కొలాజన్ లెవెల్స్ని కానీ, పోషకాలు కానీ అన్నీ మనము రక్తంలో డెవలప్ చేసుకుంటూ ఆ రక్త ప్రవాహాన్ని ఈ ఎముకకు చేర్చడం ద్వారా ఎక్కడ ఉందో ఇంకో స్టేజ్ పెరగదు, అక్కడే ఆగిపోతుంది. సో మా దగ్గర వచ్చిన పేషెంట్స్ చాలామంది మనం చూసుకుంటే 18-19 years బ్యాక్ నేను నా కెరియర్ స్టార్టింగ్లో చేసిన పేషెంట్స్ కూడా నన్ను వచ్చి కలవడం జరిగింది. సార్ నేను అప్పుడు పెళ్ళి కూడా చేసుకోవద్దు అనుకున్నాను, 4th స్టేజ్ కదా, సర్జరీస్ మల్టిపుల్ సర్జరీస్ చేయించుకోవాలేమో అని చెప్పేసి. సో మన దగ్గర అప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్న పర్సన్ ఇప్పుడు కూడా మనకు రీసెంట్గా వచ్చి కలిసిపోయారు కొంతమంది. సో వాళ్ళకి ఇప్పటికి కూడా పెయిన్ అనేది లేదు, నాకు పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టారు, నార్మల్ కోర్స్ ఆఫ్ లైఫ్, జాబ్, యాక్టివిటీస్ అన్నీ చేసుకుంటున్నాను. సో అదే ఒకవేళ ఆ వైద్యాన్ని వాళ్ళు అనుసరించుంటే మల్టిపుల్ సర్జరీస్ చేసుకోవాల్సిన అవసరం ఉండేది, ఇంకా మల్టిపుల్ జాయింట్స్ డ్యామేజ్ అయిపోయేవి, అండ్ ఇంకా చాలా చాలా హెల్త్ ఇష్యూస్, చాలా మెడికేషన్స్ వాడి వాళ్ళ ఆరోగ్యం, ఆయుష్ అన్ని రకాలుగా ఎఫెక్ట్ అవుతుంది. సో ఆల్మోస్ట్ 90%-95% సర్జరీస్ మనం ప్రివెంట్ చేయొచ్చు. అన్నెసరీ మెడికేషన్, అన్నెసరీ సర్జరీస్, మీ ప్రాణం మనము అనవసరంగా వేస్ట్ అవ్వకుండా అండ్ మీ ఆరోగ్యం, ఆయుష్ మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చేలాగా మనం చేసుకోవచ్చు ఈ వైద్యం ద్వారా. సో అక్యుపంక్చర్ గురించి ఇంకొంచెం డీప్గా మనం తెలుసుకోవాలనుకుంటే వెంట్రుక మందమే ఉంటుంది నీడిల్స్, ఆల్మోస్ట్ హ్యూమన్ హెయిర్ కంటే కొంచెం లా ఉంటుంది, థిక్ ఉంటుంది. సో సీవింగ్ నీడిల్స్, ఇంజెక్షన్ నీడిల్స్ వీటితో కంపేర్ చేస్తే ఇంత సన్నగా ఉంటుంది. సో ఆ జాయింట్లో మనం గుచ్చి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్టిమ్యులేషన్స్ ఇవ్వడం వల్ల మనం శరీరంలో ఉన్న ప్రవాహం అంటే నర్వ్ కంప్రెషన్స్ కానీ, బ్లడ్ వెజల్స్లో ఉన్న బ్లాకేజెస్ కానీ అవన్నీ తొలగించి బ్రెయిన్లో, బాడీలో మళ్ళీ న్యాచురల్ కెమికల్స్ అన్నీ కూడా రిలీజ్ చేసి, అండ్ అక్యుపంక్చర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆల్సో ఏ రీజనరేటివ్ ట్రీట్మెంట్. స్టెమ్ సెల్స్ని కూడా అది స్టిమ్యులేట్ చేస్తుంది బోన్ మ్యారోలో. సో దానివల్ల మనకి ఎస్పెషల్లీ హిప్ జాయింట్లో చాలా మంచి అద్భుతమైన ఫలితాలు అనేది మనకు కనబడుతూ ఉన్నాయి. సో కాంబినేషన్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్, అక్యుపంక్చర్, కొంతవరకు ఫిజియోథెరపీ ఫ్యూచర్లో చెప్తాము, అది కూడా బాగా స్టిఫ్నెస్ అవన్నీ, ఎందుకంటే ఎంబడే ట్రీట్మెంట్ ఎక్సర్సైజెస్ స్టార్టింగ్ స్టేజ్లో చేస్తే కొలాప్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో స్ట్రెంగ్త్, లైఫ్ బాగా ఇంప్రూవ్ అయ్యాక కొన్ని ఎక్సర్సైజెస్ కూడా చెప్పడం జరుగుతుంది. కొన్ని హర్బల్ మెడిసిన్స్, న్యాచురోపతి, స్టెమ్ సెల్ ట్రీట్మెంట్, రీజనరేటివ్ ట్రీట్మెంట్స్ కాంబినేషన్ WHO ఈ వైద్యాన్ని ఫుల్ ఫ్లెజ్డ్ అప్రూవ్ చేస్తుంది. అండ్ ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పుడే ఆమోదించి మన ఆల్మోస్ట్ 170+ కంట్రీస్ ఇప్పుడు ఇది సెకండ్ లీడింగ్ ప్రాక్టీస్ వరల్డ్ వైడ్. 51% డాక్టర్స్ దీన్ని ఇప్పుడు సజెస్ట్ చేస్తున్నారు. అండ్ ఫ్యూచర్లో మెడిసిన్స్ తట్టుకునే శక్తి సామర్థ్యాలు మన శరీరంలో లేవు, అండ్ అనవసరమైన సర్జరీస్ తట్టుకునే శక్తి మన శరీరాలకు లేవు. కాబట్టి ఈ వైద్యాన్ని ఫోర్ ఫ్రంట్లో పెట్టి ప్రతి హాస్పిటల్లో ఉంటుంది. మనకు అవేర్నెస్ లేకపోతే ఇది సరైన వైద్యం మనకు అందుబాటులో రాదు. సో అవేర్నెస్ తెచ్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఫస్ట్. సో WHO అండ్ ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈ వైద్యం చాలా పాపులర్ అవుతుంది. దీనివల్ల అనవసరమైన డిసీజ్ పర్సంటేజ్ తగ్గిపోతుంది, యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం తగ్గుతుంది, సర్జరీస్ తీసుకోవాల్సిన అవసరం తగ్గుతుంది. దానివల్ల మీకు ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా మీకు చాలా రకాలుగా బెనిఫిట్ అవుతుంది. సో ఈ వైద్యం డెఫినెట్లీ ఇది ఇప్పుడు 20 years ఎక్స్పీరియన్స్ మాకుంది. అండ్ కంపల్సరీ రిజిస్టర్డ్ ప్రాక్టీషనర్స్ అండ్ అనుభవం ఉన్న ప్రాక్టీషనర్స్ వల్లనే మీరు ఇలాంటి ఫలితాలు పొందగలరు. సో దయచేసి అంటే ప్రతి వైద్యము ఒకేలాగా జరగదు. సో కాంబినేషన్స్, దాని ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టైజ్ ఉన్న
ప్రాక్టీషనర్స్ దగ్గరికి వెళ్తేనే మంచి ఫలితాలు వస్తాయి. సో దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఎవరో ఒకరు ఇలాంటి అనారోగ్యాలతో బాధపడుతున్నారు. ఈ వీడియోని షేర్ చేయడం వల్ల వాళ్ళకి అవగాహన కలిగి అనవసరమైన వైద్యం, అనవసరమైన సర్జరీలకు దూరమై ఒక సరైన ఆప్షన్ తీసుకొని వాళ్ళ ఆరోగ్యం, ఆయుష్ వాళ్ళు పెంచుకోవచ్చు. సో దయచేసి ఈ వీడియో షేర్ చేయాల్సిందిగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్. మీ పేరండి? మల్లికార్జున్ గారు, మీరు అంటే ఇక్కడికి సెకండ్ లైఫ్ హాస్పిటల్కి ఫస్ట్ టైం వచ్చారా? ఇంతకు ముందు కూడా వచ్చాను సార్. ఇంతకు ముందు ఎన్ని ఇయర్స్ బ్యాక్ అండి? 10 years బ్యాక్. సో 10 years బ్యాక్ ఏం ప్రాబ్లంతో వచ్చారు మీరు? అప్పుడు నాకు కొద్దిగా జాయింట్లో కొద్దిగా క్రాక్ ఉండింది. ఏదో చిన్న కింద పడడం జరిగింది బైక్ మీద నుంచి, జాయింట్లో క్రాక్ ఉండింది. అప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్తే వాళ్ళు ఆపరేషన్ చేయాలి, 5 to 10 lakhs అవుతుందని చెప్పారు. అప్పుడు మీ దగ్గరకు రావడం జరిగింది ఫ్రెండ్ అడ్వైస్ మీద. ఓకే, హిప్ జాయింట్లోనా? ఇక్కడ నడుము దగ్గర జాయింట్లో. ఓకే, హిప్ జాయింట్లోనా లేకపోతే నడుము దగ్గరనా? నడుము దగ్గర జాయింట్లో. ఓకే. సో వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఆక్యుపంక్చర్లో నాకు ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఓకే. వితిన్ 15 days నాకు క్యూర్ అయిపోయింది. మళ్ళీ ఇప్పటివరకు ఆ ప్రాబ్లం రాలేదు. ఆల్మోస్ట్ 10 years ఇది 10 years బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్. 10 years బ్యాక్. ఓకే. అసలు నేను లైఫ్లో ఊహించలేదు అంత ఈజీగా జరిగిపోతుందని. ఓకే, చాలా థ్యాంక్స్ సార్ మీకు. అప్పుడు మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అప్పుడు మీరు అన్నారు కదా, ఎలా ఉంది అనేది లైఫ్లో? అప్పుడు యాక్చువల్గా నేను అది సెట్ కాకపోతే మ్యారేజ్ కూడా చేసుకోవద్దు అనుకున్నాను. ఓకే. సో దట్ అది సెట్ అయిన తర్వాత నేను మ్యారేజ్ చేసుకున్నాను. ఇప్పుడు చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. డెఫినెట్గా నేను అసాధ్యం అనుకున్నది అక్కడ నాకు ఇక్కడ జరిగింది. ఓకే, ఇప్పుడు దేని గురించి వచ్చారు? జనరల్ హెల్త్ వీక్నెస్ కోసం రావడం జరిగింది. ఓకే. ఓకే, అంతా ఓకే కదా హెల్త్ వైజ్ అయితే? అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ పెయిన్ అనేది అయితే లేదు? రీసెంట్గా కొద్దిగా ఫీవర్ వచ్చి రావడం వల్ల మళ్ళీ కొద్దిగా శక్తి పుంజుకోవడానికి మీ దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వచ్చారు. మళ్ళీ వెతుక్కుంటూ వచ్చారు 10 years తర్వాత. అప్పుడు గుర్తుపెట్టుకుని ఇది ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నాకు సార్ అయితేనే కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలరు, ఇంకా నాకు వేరే మార్గం లేదు అనుకుని ఇక్కడికి వచ్చాను. ఓకే. ఓకే, అంటే అప్పుడు ఆపరేషన్ సజెస్ట్ చేశారా మీరు? అప్పుడు ఆ టైంలో ఎక్కడ సార్? ఆ టైంలో మీకు ఆపరేషన్ సజెస్ట్ చేశారా? ఆపరేషన్ సజెస్ట్ చేశారు. ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఆపరేషన్ కావాలని చెప్పారు నాకు డెఫినెట్గా. ఓకే. ఓకే. వచ్చిన తర్వాత అప్పుడు శివం రోడ్లో ఉండింది మా హాస్పిటల్, అక్కడ ఉంది. అప్పుడు అక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత 15 days డైలీ వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నాను. రైట్, సెట్ అయిపోయింది. వెరీ గుడ్. నేను ఊహించలేదు. సరే చూద్దాం, ట్రై చేద్దామని వచ్చాను, కానీ అది మిరాకిల్గా జరిగింది. సెకండ్ లైఫ్. ఆల్మోస్ట్ మీ పేరుకు నాకు జరిగిన ఇన్సిడెంట్ మ్యాచ్ అయ్యింది. అదే. థ్యాంక్ యూ అండి, వెల్కమ్. అండ్ మీరు ఆరోగ్యంగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. అన్ని రకాలుగా మేము మీకు ఫేవర్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.